హాయ్ అండి. ఇప్పుడు మనము చిన్నపిల్లల బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. చిన్నపిల్లలటువంటి బ్లౌజ్ కటింగ్ ఓకేనా అండి. సో చిన్నపిల్లల బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రా వచ్చేసి 4 మడతలు సమానంగా ఉండడం కోసం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనము 4 మడతలు పెట్టేసి ఇక్కడ ఫోల్డింగ్ చూడండి, కిందలో వచ్చేసి క్లాత్ సమానంగా ఉండడం కోసం నేను ఒక మార్జిన్ పెడుతున్నాను ఓకేనండి. అక్కడి నుండి అక్కడికి మార్జిన్ పెడుతున్నాను అన్నమాట. సో ఇప్పుడు మనకు బాడీ మెజర్మెంట్ అంటే బ్లౌజ్ యొక్క బాడీ మెజర్మెంట్ ఎంత ఉంది అంటే 10.5 ఇంచులు ఉంది. బాడీ మెజర్మెంట్ ఎంత, అక్కడి నుండి అక్కడికి జంప్ ఓకేనా 10.5 పెట్టుకుంటున్నాం మనము. తర్వాత మనము అక్కడి నుండి మళ్ళీ సైడ్ కూడా 10.5 పెట్టుకుంటాం. ఎందుకంటే మనం స్కేల్ ఆధారంగా మనము లైన్ చక్కగా వేసుకోవడానికి పనికొస్తుంది అని మనం అక్కడి నుండి అక్కడికి ఇంకొక డాట్ పెడుతున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము కింద 1/2 ఇంచ్ ఎగస్ట్రా ఒక మార్జిన్ పెట్టుకుంటున్నాము. ఎందుకంటే కుట్ల కోసం పోతుంది కదండి 1/2 ఇంచ్ మార్జిన్. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెడుతున్నా. సో తర్వాత మనం ఏం చేయాలి అంటే నెక్ షోల్డర్ రెండు కలిపి మనం ఎంత పెట్టాము 5.5 ఇంచులు పెట్టాలండి. తర్వాత నెక్ వచ్చేసి 2 ఇంచులు పెట్టాలి. నెక్ మనము 2 ఇంచులు పెట్టాలన్నమాట. సో తర్వాత నెక్ 2 ఇంచులు పెట్టిన తర్వాత సంక డౌన్ ఒకటి గమనించండి. నెక్ షోల్డర్ 5.5 పెట్టాము కాబట్టి సంక డౌన్ కూడా 5.5 పెడుతున్నాను. అక్కడి నుండి అక్కడికి సంక డౌన్కి బాక్స్ వేసుకుంటున్నాను. నెక్ షోల్డర్ రెండు కలిపి 5.5 పెట్టాను కదా, అక్కడి నుండి అక్కడికి 5.5 పెడితే మనకు సంక డౌన్ బాక్స్ జంపుగా స్ట్రైట్గా చక్కగా గీసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో అక్కడి నుండి నేను ఎల్లాకారంలో సంక డౌన్ బాక్స్ వేసుకుంటున్నాను ఓకేనా. సంక డౌన్ బాక్స్ అండి అలాగా వేసుకున్న తర్వాత సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి పైన 2 ఇంచుల మార్జిన్ పెట్టాను కదండి నెక్. సో ఇక్కడ కూడా కింద నెక్ వెడల్పు 2 ఇంచులు మార్జిన్ పెట్టుకొని నెక్ యొక్క బాక్స్ వేసుకుంటున్నానండి. నేను నెక్కు కావాల్సిన 2 ఇంచులు పైన పెట్టాను కాబట్టి కింద కూడా 2 ఇంచులు వెడల్పు పెట్టుకొని ఎల్ ఆకారంలో బాక్స్ వేసుకుంటున్నాను. నెక్ ఎంత పెడుతున్నామంటే దగ్గరగా 6 ఇంచులు పెడుతున్నామండి నెక్ ఓకేనా, 6 ఇంచులు. సో తర్వాత ఏం చేస్తానంటే బాక్స్ వేసుకుంటున్నాను నేను. ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కూడా మెసేజ్ చేయండి, నేను మీకు వీడియో తీసి పెడతాను. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి పైన 2 ఇంచులు పెట్టాం కాబట్టి కింద కూడా 2 ఇంచులు పెట్టాం కదా మనము. ఇక్కడ నెక్ నేను 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకొని పైన నుండి కిందకి 1/2 ఇంచ్ వదులుకొని నేను అక్కడి నుండి మార్జిన్ పెట్టేసి ఎక్స్ట్రా నెక్ డ్రా చేసుకుంటున్నాను కింద వెడల్పు కోసం ఓకేనా. ఇట్లా మనం సేమ్ 2 ఇంచులు ఉంటే 2 ఇంచులు పెట్టుకుంటూ ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి చెస్ట్ పాయింట్ అంటే చెస్ట్ యొక్క బాక్స్ ఎంత అంటే 6 ఇంచులు పెట్టుకుంటున్నాము ఓకేనా. 2 ఇంచులు ఏం చేసుకుంటున్నామంటే కుట్ల కోసం పెడుతున్నామండి. 2 ఇంచులు కుట్ల కోసం పెడుతున్నాము. ఇదే మార్జిన్ కింద కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ నడుం దగ్గర కూడా మనము తీసుకోవాలి. అక్కడి నుండి అక్కడికి 6 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడి నుండి ఇక్కడికి కూడా మనము 6 ఇంచులకు ఒక మార్జిన్ పెట్టేసి అక్కడ వచ్చేసి మనము సంక రౌండ్ గీసుకోవడానికి 1 ఇంచ్ మార్జిన్ పెట్టేసి లైన్గా ఒక గీత్ వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి కుట్ల కోసం 2 ఇంచులు పెట్టాం కదా, అది మనము లైన్ గీసుకుంటున్నాము. తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఈ కరువు స్కేల్తో మనము సంక డౌన్ డ్రా చేసుకుంటాం. అంటే సంక రౌండ్ కరెక్ట్గా రావడం కోసము మనము డ్రా చేసుకుంటున్నాం అన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మెజర్మెంట్ మొత్తం వచ్చేసింది. బాడీ మెజర్మెంట్ ఇక్కడ పైన షోల్డర్ కోసము 1/2 ఇంచ్ మార్జిన్తో మనము
ఇంకొకటి మార్క్ వేసుకుంటాం అన్నమాట 1/2 ఇంచ్ మార్జిన్తో. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు కావాలని నేను కోరుకుంటున్నాను. చిన్న ఒక లైక్, చిన్న ఒక షేర్ మా ఇంకొక వీడియో తీయాలని ఇంట్రెస్ట్ని పుట్టిస్తుందండి. మా వీడియోస్ మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా మీరు మాకు షేర్ చేయండి. కొత్తగా ఇంకా మనము నేర్చుకునేటట్టుగా ఏమైనా సరే అండి, చాలా ఈజీగా నేర్పిస్తాను. చాలా ఈజీ కూడా టైలరింగ్ కోర్స్ అనేది. చాలామంది భయపడతారు, కానీ భయపడవలసిన అవసరమే లేదండి. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్ అండి టైలరింగ్ అనేది. సో చూసారా, నేను బాక్స్ వేసేసుకున్నాను ఇక్కడ. ఓకేనా, అది ఎలాగుందో అలాగా. ఏం బాక్స్ అంటామంటే బాడీ యొక్క బాక్స్, మెజర్మెంట్ బాక్స్ అంటాం మనము. సో తర్వాత మనం ఏం చేయాలంటే, మనము ఇక్కడ ఎలాగుందో నెక్కి అక్కడ మనము ఒక ఖర్చు పెడుతున్నాము. అక్కడ ఒక ఖర్చు పెట్టేసి తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఇక్కడ చెస్ట్ పాయింట్ ఉంటుంది కదండి, షోల్డర్కి మధ్యలో మనము చెస్ట్ పాయింట్ 3 ఇంచులు పెట్టుకోవాలి. 1 ఇంచ్ చెస్ట్ పాయింట్ తీసుకుంటాం కాబట్టి అక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ మనము తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఆ మార్జిన్ ఎలా ఉందో అలాగా మనము తీసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ తీసేసుకుని మనము ఇక్కడ వచ్చేసి మనము నెక్ కటింగ్ డ్రా చేయాలి అండి. ఈ నెక్ కటింగ్ డ్రా చేసేటప్పుడు కూడా నేను ఈ కరువు స్కేల్నే వాడుతున్నాను అన్నమాట. కరువు స్కేల్ ఆధారంగా మనము నెక్ డ్రా చేస్తున్నాము. సో ఇప్పుడు మనము నెక్ కటింగ్ చేస్తున్నామండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే మనకు వచ్చేసి ఈ షోల్డర్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ షోల్డర్ ఎంత ఉందో చూసుకొని దాంట్లో 1 ఇంచ్ మైనస్ చేస్తే హ్యాండ్స్ యొక్క కరెక్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పఫ్ హ్యాండ్స్ పెడుతున్నామండి. ఆ పఫ్ హ్యాండ్స్ కోసము క్లాత్ ఎక్కువగా ఉండాలి. సో పఫ్ హ్యాండ్స్ క్లాత్ ఉంటేనే పెట్టుకోవాలి, లేకుంటే కష్టాలు పడకూడదండి అనవసరంగా. ఎందుకంటే మనకు క్లాత్ ఉందనుకో హ్యాపీగా మనము పఫ్ హ్యాండ్స్ పెట్టచ్చు. లేదంటే ఎందుకంటే క్లాత్ ఎక్కువ అవసరం వస్తుందండి హ్యాండ్స్ కోసము. ఈ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ అంటే పైకి పఫ్ పెట్టుకోవడం వేరు, హ్యాండ్ యొక్క చుట్టూ మనము పఫ్స్ పెట్టడం వేరు. ఓకేనా, కుంచెళ్ళు పెట్టడం వేరు అన్నమాట. సో ఇది రౌండ్గా పఫ్ వస్తుంది కాబట్టి ఎక్కువగా కుంచెళ్ళు పడతాయి కాబట్టి లెంత్ ఎక్కువగా కావాల్సి వస్తుందండి క్లాత్. ఓకేనా. క్లాత్ వచ్చేసి అండి మనము 3.5 ఇంచులు 4.5 ఇంచులు మనము లెంత్ పెడుతున్నామండి. పెట్టిన తర్వాత మన ఇష్టం అండి, క్లాత్ ఎంత ఉంటే అక్కడి నుండి మనము పెట్టుకోవచ్చు అన్నమాట. మెయిన్ ఫస్ట్ కుంచెల కోసం ఎంత తీసుకుంటామో క్లాత్ ఎంత ఉంటే అంత మంచిదన్నమాట, నీట్గా బఫ్ వస్తుంది. నేను ఇక్కడ మార్జిన్ వేసాను కదా, ఆర్ట్ వరకు కుంచెలు పెడతానని. అక్కడి నుండి మార్క్ వేసాను కదా, అక్కడి నుండి ఇప్పుడు హ్యాండ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ వస్తుంది మనకు. అక్కడి నుండి 1/2 ఇంచ్ కిందికి వదులుకొని 7 ఇంచెస్కి ఒక మార్జిన్ పెడుతున్నా. అంటే హ్యాండ్ యొక్క చుట్టుకొలతలు 1 ఇంచ్ తీసేసాను కాబట్టి 7 ఇంచెస్ వచ్చింది కాబట్టి 7 ఇంచెస్ పెట్టేసి ఇది మనకు హ్యాండ్ యొక్క షేప్ అన్నమాట. సో అక్కడ మనము తీసుకున్న బాక్స్ వచ్చేసి కుచ్చు కోసం, అంటే ఫ్రిల్ట్ పెడతాం కదా హ్యాండ్కి, ఆ కుచ్చు కోసం అన్నమాట. ఇప్పుడు వేస్తా ఉంటే దానికి ఆనుకొని మనం హ్యాండ్ యొక్క షేప్ ఆ కుచ్చు పెట్టుకుంటూ ఈ హ్యాండ్ లెగ్ మనం వచ్చేస్తాం అన్నమాట. హ్యాండ్ పెట్టుకోవడం ఈజీ అండి, కటింగ్ చేసుకోవడం చాలా ఈజీ.
సో చూడండి, ఇది ఎలాగుందో అలాగా షేప్ చక్కగానే పెట్టుకుంటున్నాను. వస్తూ వంపుగా పెట్టుకొని అది ఎలాగుందో అలాగా మార్జిన్కి కటింగ్ చేసేస్తున్నాను. చూసారా, ఇది మనకు ఫ్రంట్ మామూలు హ్యాండ్. అవన్నీ కుంచెలు వస్తాయి అన్నమాట. పక్క హ్యాండ్ మొత్తం, ఆ బాక్స్ మొత్తము కుంచెలు వస్తాయి. అటు నుండి అటు వరకు, అక్కడి నుండి అక్కడికి హ్యాండ్ మనకు. ఓకేనండి, చూడండి ఇది మెయిన్ హ్యాండ్. సో అవన్నీ పఫ్ వస్తుందండి, అవన్నీ పఫ్ పెట్టుకుంటూ వచ్చేస్తాం మేము ఆర్ట్ వరకు. చూడండి, ఆర్ట్ వరకు మన మెయిన్ హ్యాండ్. అవతలున్న బాక్స్ మొత్తం మనకు పఫ్ వస్తాయన్నమాట, కుంచెలు పెట్టుకుంటూ వెళ్తామన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ కటింగ్ చేసాం కాబట్టి ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన మనం ఇది పెట్టేసి 4 మడతల పైన క్లాత్ని ఫోల్డ్ చేసి ఈ బాక్స్ ఎలా కట్ చేసుకున్నాము, మనము బ్లౌజ్ యొక్క బాక్స్ ఎలా కట్ చేసుకున్నాము అదే విధంగా మనము 4 మడతలతో వేసేసి క్లాత్ మెయిన్ క్లాత్కి మనము కటింగ్ చేసేస్తున్నాం. సో ఇది కూడా మనం కట్ చేసుకోవడం ఎలా కట్ చేసుకోవాలంటే అండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్తో కట్ చేసుకోవాలి ఎప్పుడు కానీ. లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ చేసుకుంటే మిస్టేక్ రాకోకుండా ఉంటుందండి. నా వాయిస్ చేంజ్ అయిందండి, ఎందుకంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, ఫీవర్ ఉంది, ప్లస్ జలుబు ఉంది, అందుకని నా వాయిస్ ఇలా ఉంది. సో అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. వాయిస్ క్లారిటీగానే ఉందని అనుకుంటున్నాను. తర్వాత హ్యాండ్ కటింగ్ చెప్పాను కదండి, మన క్లాత్ని బట్టి. మెయిన్ క్లాత్ ఉంది అంటే మనం హ్యాండ్ కటింగ్ చేయొచ్చు. క్లాతే మెయిన్ క్లాత్ లేకపోతే మనకు ప్రాబ్లం వస్తుంది. అటువంటప్పుడు నార్మల్ కటింగ్ చేసుకోవడమే బెటర్. సో క్లాత్ ఉంది, వేస్ట్గా ఎక్కువగా మిగిలి ఉంది అంటే మనం హ్యాపీగా పఫ్ హ్యాండ్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాం. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.